శుభోదయం మిత్రులారా, నేను మీ అర్చనాదేవి. ఈరోజు మీకోసం మన అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దేవాలయాన్ని మీకు పరిచయం చేయటం కోసం వచ్చేశాను. ఇంకెందుకు ఆలస్యం మరి? శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం చాలా పురాతనమైనది, శక్తివంతమైనది, మహిమాన్వితమైనది. ఈ ఆలయం సుమారు 11వ శతాబ్దంలో నిర్మించబడింది అని ఇక్కడి చరిత్ర చెబుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలసినది అని పూర్వీకులు చెప్పేవారు. ఇక్కడ స్వయంభువు శ్రీ కాలభైరవ స్వామి సుమారు 7 అడుగుల ఎత్తు కలిగి ఉండి నిలబడి ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తాడు. ఈ దేవుని సన్నిధిలో కొండపైన పెద్ద దేవగన్నేరు వృక్షం వెలసి ఉన్నది. ఈ చెట్టుకు ముడుపులు కట్టిన భక్తులు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరును, అలాగే సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వసిస్తారు. కాలభైరవుడు కాలానికి మరియు మరణానికి అతీతుడు. దురాశ, కోపం, భయం వంటి శత్రువుల నుండి భక్తులను రక్షించి అడ్డంకులను అధిగమించటానికి శక్తిని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా కాలభైరవుడు శివుని ఉగ్రరూపమని, సకల గ్రహదోషాలను తొలగిస్తాడని, దుష్టశక్తులను సంహరిస్తాడని, భక్తులకు అభయమిస్తాడని నమ్మకం. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కాశీ తర్వాత దక్షిణాన ఉన్న ముఖ్యమైన కాలభైరవ క్షేత్రాలలో ఒకటిగా భావిస్తారని భక్తులు చెప్తారు. ఇది కాలభైరవ స్వామికి అంకితం చేయబడిన ఒక పురాతన పుణ్యక్షేత్రం. ఇక్కడ మార్గశిర శుద్ధ అష్టమి రోజున శివుడు కాలభైరవుని అవతారంగా జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాలభైరవుణ్ణి ఈ కలియుగంలో సిద్ధావతారంగా భావిస్తారు. మానవాళికి సహాయం చేయటానికి అవతరించిన శివుని పరిపూర్ణ రూపం. అతని కాలరూపం భయంకరమైనది మరియు విధ్వంసకారిగా పరిగణించబడుతుంది. ఒకప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. అన్ని రాక్షసులను నాశనం చేయటానికి శివుడు కాలభైరవుణ్ణి సృష్టించాడు. అతని నుండి సృష్టించబడిన అష్టాంగ భైరవులు చివరికి అష్టమాతృకలను వివాహం చేసుకున్నారు. ఈ వ్యక్తీకరణలన్నీ భయంకరమైన రూపాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం మే నెలలో మలకల పౌర్ణమి రోజున జాతర జరుగును. ఈ జాతరకు అనేక మంది భక్తాదులు వచ్చి వారు మొక్కుబడులు అమ్మవారికి చెల్లించుకొందురు. చాలా మహిమాన్వితం కలిగిన దేవాలయం ఇది. శివుడు స్వచ్ఛమైన నిశ్చలత మరియు చైతన్యం మరియు అనిశ్చలత ఉగ్రంగా మారినప్పుడు ఆదిభైరవుడు అవతారం ఎత్తుతాడు. ధన్యవాదములు. ఈ దేవాలయం పూజారి పేరు మహేష్ స్వామి గారు. ఫోన్ నెంబర్ 7026722365 మరియు ఆలయ ధర్మకర్త పేరు శెట్టిపల్లి రంగారెడ్డి గారు. 9441848208. కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళటానికి అడ్రస్ ఎండపల్లి పోస్ట్, రాయచోటి మండల్, అన్నమయ్య జిల్లా. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఆలయ చరిత్రల గురించి అందరికీ చేరే వరకు షేర్ చేయగలరు. ఇంకోసారి మరో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా మీ సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకెంత బెటర్గా చేయొచ్చో మీ ఐడియాస్ని నాతో పంచుకోండి. సరేనండి. అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. ధన్యవాదములు సుమి.